విభిన్న తెగల ప్రజలు మహారాష్ట్ర సరిహద్దు కారణంగా మిశ్రమ సంస్కృతి సంప్రదాయాలు మైదాన అటవీ ప్రాంతాల మేళవింపు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం సొంతం. ఎస్టీ రిజర్వ్స్ నియోజకవర్గమైన ఈ స్థానంలో ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో 16.44 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీంతో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, బీజేపీ తరపున గోడం నగేష్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు గోండు తెగకు చెందినవారే. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కీలక పోరు నెలకొంది. ఈ లోక్సభ స్థానం పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానమే గెలవగా బీఆర్ఎస్ 2 శాసనసభ సెగ్మెంట్లలో విజయం సాధించింది. ఈ రెండు పార్టీలు ఎంపీ సీట్ను దక్కించుకునేందుకు పోరాడుతున్నాయి. అటు బీజేపీ ఇది సిట్టింగ్ స్థానం కావటం, మొన్నటి ఎన్నికల్లో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకోవడంతో మరోసారి జెండా ఎగురవేయాలని కమలం నేతలు పట్టుదలతో ఉన్నారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముతోల్ దీని పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేష్ పై బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు 58,560 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటు విజయం 3 ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, బీజేపీ అభ్యర్థిగా గోడం నగేష్, బీఆర్ఎస్ తరపున ఆత్రం సక్కు మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది. ఆదిలాబాద్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ బరిలో ఉన్నారు. ఆదివాసీ, గోండు గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర సుగుణది. దీంతో ఆమెకు ఆయా వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రచారంలో సుగుణ తరపున మంత్రి సీతక్క పాల్గొని ఆదివాసీ గిరిజనులను, మహిళలను ఆకర్షిస్తున్నారు. పలు ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు కూడా కాంగ్రెస్ తరపున స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలో కాంగ్రెస్కు ఒక్క నియోజకవర్గం మాత్రమే దక్కింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ప్రత్యర్థి పార్టీల నాయకులు చేరుతుండటం కలిసి వస్తుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మిగిలిన వారికన్నా తమ అభ్యర్థికి ప్రజాదరణ ఎక్కువ ఉన్నందున విజయం సాధిస్తామని కాంగ్రెస్ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముతోల్, సిర్పూల్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు లోక్సభ నియోజకవర్గంలోని పలువురు కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు కూడా హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆత్రం సుగుణ గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల కన్నా ఎక్కువ ఓట్లు సాధించినప్పటికీ రోజురోజుకు ఆ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. 2018లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఆత్రం సక్కు ఇప్పుడు లోక్సభకు పోటీ పడుతున్నారు. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్ మినహా 6 చోట్ల గులాబీకి విజయం దక్కింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించి బీఆర్ఎస్ ఆశలకు గండి కొట్టింది. బీఆర్ఎస్ 2వ స్థానంతో సరిపెట్టుకుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్, బోధ్ సెగ్మెంట్లో మాత్రమే గులాబీ పార్టీ విజయం సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. కేసీఆర్ పాలనలో రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని టంచనుగా అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అలా ఇవ్వడంలో విఫలమైందని ఓటర్లలో ప్రచారం చేస్తుంది. మరోవైపు పలువురు గులాబీ నాయకులు కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండటం గులాబీ పార్టీని కలవరపెడుతుంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరటం బీఆర్ఎస్కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు.
2019 లోక్సభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో రెండోసారి విజయకేతనం ఎగురవేసే లక్ష్యంతో ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, ముతోల్, నిర్మల్, బోధ్ శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ల కన్నా బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించింది. ఈ ఊపుతోనే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో బోధ్ మినహా మిగిలిన 3 చోట్ల కమలం పార్టీయే గెలిచింది. సిర్పూర్లో మొదటిసారి విజయం సాధించి మొత్తం 4 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అయోధ్య రామ మందిర నిర్మాణం, మోదీ నాయకత్వ ప్రాధాన్యం వంటి అంశాలను కమలం నేతలు హైలైట్ చేస్తున్నారు. బోధ్, ముతోల్, నిర్మల్లో మైనార్టీయేతర ఓట్లను ఒక్కటి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసిఫాబాద్లో స్థానికంగా పట్టున్న పలు పార్టీ నాయకులు కమలం గూటికి చేరటంతో తమకు ఎదురులేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ గతంలో ఎన్నడూ పోటీ ఇవ్వలేదు. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు 58,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్లోని 10 శాసనసభ స్థానాల్లో 9 బీఆర్ఎస్ గెలిచినా కొన్ని నెలలకే ఓటర్లను ఆకట్టుకుని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలోని 4 సెగ్మెంట్లలో విజయం సాధించింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన కోనేరు కోనప్ప కాంగ్రెస్లో చేరారు. 3వ స్థానంలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. వీరిద్దరూ సాధించిన ఓట్లు 1,00,000కు పైగా ఉన్నాయి. ఇవి ఎటువైపు మళ్లుతాయన్నది హాట్ టాపిక్గా మారింది.